మంత్రి రోజాకు ఈసారి మొండి చెయ్యనా? ఏపీ పాలిటిక్స్లో జోరుగా జరుగుతున్న చర్చ అయితే ఇదే. ఏపీ క్యాబినెట్లోని మంత్రుల్లో ఎవరూ మోయినంతగా సీఎం జగన్ను ఆమె మోస్తున్నా, ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నా ఆమెకు మాత్రం ఈసారి టిక్కెట్ డౌటే అన్న వాదనే వినిపిస్తోంది. ఇంతకీ రోజాకు వచ్చిన చిక్కేంటి? బ్యాటింగ్ రాని మంత్రి రోజాకు ఎలా ఆడాలో నేర్పించిన సీఎం జగన్. క్రికెట్ పిచ్ పై సరే, నగరి పొలిటికల్ పిచ్ పై సంగతేంటి? రోజాని క్లీన్ బౌల్ చేయడానికి కాచుకుని కూర్చున్న ప్రత్యర్థి వర్గం. పొలిటికల్ క్రికెట్ను రోజాకు సీఎం జగన్ నేర్పిస్తారా? మంత్రి రోజాకు మరో ఛాన్స్ ఇస్తారా? ఆడింది చాలంటూ సైలెంట్గా సైడ్ చేస్తారా? మంత్రి రోజా గురించి తెలియని వాళ్ళుండరు. తన శాఖలో ఏం జరుగుతోంది అన్నదానికన్నా జగన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అన్నదానిపైనే రోజా ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తారన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంటుంది. స్వామి భక్తిని ప్రదర్శించడంలో రోజాని మించిన వాళ్లు లేరంటారు వైసీపీ నేతలు. జగన్ పుట్టినరోజు వేడుకల్ని టూరిజం, క్రీడాశాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా అందులో భాగంగానే ఏర్పాటు చేశారన్న వాదన ఉంది. ప్రతి వారం తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకునే రోజా జగన్ని మెప్పించడం కోసమే క్రిస్మస్ కి శాంతాక్లాజ్ డ్రస్సు వేసుకుని మరీ గిఫ్టులు పంచారన్న టాక్ పార్టీలోనూ వినిపిస్తోంది. స్కూటర్ ర్యాలీలు, అన్నదాన కార్యక్రమాలు దీనికి అదనం. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఒక్కటేమిటి, జగన్ని మెప్పించడానికి అవకాశమున్న ఏ మార్గాన్ని వదులుకోలేదు. ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని విమర్శలొచ్చినా సీఎం జగన్ని పొగిడే విషయంలో రోజా ఏ రోజు వెనక్కి తగ్గలేదు. పైగా జగన్ ప్రత్యర్థులు చంద్రబాబు, లోకేష్, పవన్ని తిట్టే విషయంలో మంత్రులందరికన్నా ఓ అడుగు ముందే ఉన్నారు. ఇంత చేసినా రోజాకు మాత్రం ఈసారి టికెట్ డౌటే అంటున్నారు. జగన్ చేయిస్తున్న సర్వేల్లో ఆమెపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో నగరంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారట జగన్. ఈ విషయమే రోజాలో టెన్షన్ పెంచేస్తోంది. మొత్తం మీద సర్వేల ఎఫెక్ట్ రోజాపై గట్టిగానే పడుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం దక్కలేదు అన్నట్టు సీఎం జగన్ని అంతా మోసినా చివరకు టికెట్ దక్కడం డౌటే అన్నట్టు ప్రస్తుతం సీన్ కనిపిస్తోంది. రోజా మాత్రం ఏదో రకంగా జగనే న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే ఉన్నానంటున్నారు. చూద్దాం రోజా ఆశలు నెరవేరుతాయో లేదో.